ఈ అధ్యాయంలో దానియేలు చేసిన ప్రార్థన ఉన్నది. తరువాత 70 వారాల ప్రవచనం ఉన్నది. దానియేలు గ్రంథంలో ఇది గొప్ప అధ్యాయం. అంతేకాదు, బైబిల్ మొత్తంలోకి గొప్ప అధ్యాయాలలోకెల్లా ఇది మరీ గొప్ప అధ్యాయం. ప్రార్థన, ప్రవచనం ఈ రెండూ ఈ అధ్యాయంలో ఉండడం విశేషం. ప్రార్థన అధ్యాయాలు బైబిల్లో ఎన్ని ఉన్నాయో వాటిలో ఈ అధ్యాయం ప్రత్యేకమైనది. అలాగే ప్రవచన అధ్యాయాలలో కూడా ఇది గొప్ప అధ్యాయంగా పరిగణించబడింది. ఈ అధ్యాయంలోని మొదటి 21 వచనాలలో దానియేలు చేసిన ప్రార్థన ఉంది. చివరి 6 వచనాలలో 70 వారాలను గురించిన మహాప్రవచనమున్నది. దానియేలు గొప్ప ప్రార్థనాపరుడు. ఈ గ్రంథారంభంలో దానియేలు ప్రార్థించాడు. నెబుకద్నెజరు కలభావం చెప్పేందుకు జ్ఞానమివ్వవలసిందని దేవుణ్ణి వేడుకున్నాడు. దానియేలు ప్రార్థన చేయని రోజంటూ లేదు. దానియేలు ప్రార్థన విధానం ఈ అధ్యాయంలో మనం పరిశీలిస్తాము. ప్రార్థనలోని నియమాలేవో అవి కూడా ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటాము. దానియేలు చక్కని మాదిరి ప్రార్థన చేశాడు. ప్రార్థనలో ఒక నిర్దిష్ట లక్ష్యము, గురి ఉండాలి. ప్రార్థనలో యథార్థమైన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు. ప్రార్థనలో బలమైన విజ్ఞాపన చేశాడు. వ్యక్తిగతంగా తాను ప్రార్థించటమే కాదు, తన జాతి పక్షాన తాను ప్రార్థిస్తూ తనను తాను తన జాతితో సంయుక్తపరుచుకున్నాడు. మొదటి వచనం నుండి వినండి. మాదీయుడైన అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజయ్యాడు. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలు అనే నేను యెహోవా తన ప్రవక్త అయిన ఇర్మీయాకు సెలవిచ్చి తెలియచేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నదని గ్రంథముల వలన గ్రహించాను. అంతట నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయడానికి ప్రభువైన దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకున్నాను. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడవైన దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడిచే వారి ఎడల నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేసుకునేవాడా, మేమైతే నీ దాసులైన నీ ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకు, మా అధిపతులకు, మా పితరులకు, యూదయ్య దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులమును అయి చెడుతనమందు ప్రవర్తిస్తూ తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత ముఖవికారమొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేశాము. దానిని బట్టి నీవు సకల దేశాలకు మమ్ములను తరిమావు. యెరూషలేములోనూ యూదయ్య దేశములోనూ నివసిస్తూ స్వదేశవాసులుగా ఉన్నట్టి, పరదేశవాసులుగా ఉన్నట్టి ఇశ్రాయేలీయులందరికీ మాకు ఈ దినమున సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపము చేసినందున మాకు, మా రాజులకు, మా అధిపతులకు, మా పితరులకు ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేశాము. అయితే ఆయన కృపాక్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. ఆయన తన దాసులైన ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలిచ్చి వాటిని అనుసరించి నడుచుకోవాలని సెలవిచ్చాడు. గాని మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు. సోదరీ సోదరులారా, దానియేలు చేస్తున్న ప్రార్థన వింటున్నారా? దానియేలు అప్పుడప్పుడు లాంఛనప్రాయంగా ప్రార్థించే మనిషి కాడు. గోనెపట్ట చుట్టుకున్నాడు, ధూళి తలపై పోసుకున్నాడు. ప్రార్థన అంటే ఏదో కంఠతా చేసింది యాంత్రికంగా వల్లించటం కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువు ప్రార్థన నియమాన్ని మనకు నేర్పుతున్నాడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడుతుందని వారు తలంచుతున్నారు. మీరు వారి వలె ఉండకండి. అది దేవుని దృష్టిలో అసలు ప్రార్థన కానే కాదు.
దానియేలు ఉపవాసమున్నాడు, నెత్తిన బూడిద పోసుకున్నాడు. ఇది ప్రదర్శన కోసం కాదు, దేవుని సన్నిధిలో పైవేషాలు నిలువవు. దానియేలు ప్రార్థనలో నిజాయితీ ఉంది, దాపరికమేమీ లేదు. తనలో ఉన్నదంతా దేవుని ఎదుట కృమ్మరించుకున్నాడు. ప్రార్థనలో దానియేలు తన పాపాన్ని, తన జాతి యొక్క పాపాలను ఒప్పుకున్నాడు. ప్రార్థనలో డొంకతిరుగుడు భాష పనికిరాదు, పారదర్శకత ఎంతో అవసరం. దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదు గదా. దానియేలు ప్రార్థిస్తూ ఉండగానే అతని ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. 1 యోహాను 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు అనేదే. దానియేలు ప్రార్థిస్తూ ఉండగానే గబ్రియేలు వచ్చి దానియేలుకు దేవుని చిత్తాన్ని విశదీకరించాడు. అది బహిరంగ ప్రార్థన సమావేశం కాదు, దానియేలు వ్యక్తిగత ప్రార్థన సమయం. 3 నిమిషాలు దానియేలు చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. మన ప్రభువు యోహాను సువార్త 17 వ్యక్తిగతంగా ప్రార్థించాడు. వ్యక్తిగత ప్రార్థనలు చేయకుండా ఎక్కువగా బహిరంగ ప్రార్థనల్లో పాల్గొనే వారిని పరలోకం వేషధారులు అంటుంది. దానియేలు ప్రార్థన వేగవంతమై పరలోక ప్రదేశాలలోకి చొచ్చుకుపోయింది. దేవుని సింహాసనాన్ని సమీపించింది. దూరదర్శినిలో నక్షత్రాలను చూడటం కాదు, ప్రార్థన రెక్కలతో ఆకాశ మహాకాశాలపైకి దేవుని సింహాసనం వద్దకు ఎగిరిపోగలం. దానియేలుకు ప్రార్థన అనేది ఒక ఆచార క్రియ కాదు, ఆధ్యాత్మిక అనుభూతి. అలాంటి ప్రార్థనకు ఎంతో దీర్ఘశాంతం కావాలి, దీక్ష కావాలి, విశ్వాసం కావాలి. దర్యావేషు పాలనలో అది మొదటి సంవత్సరం. దర్యావేషు మాదీయుడు. ఇతణ్ణి చరిత్రలో 2వ సయోజరస్ అని వ్యవహరిస్తారు. ఇతడు బబులోనును క్రీస్తుపూర్వం 538లో జయించాడు. దర్యావేషు రాజ్యానికి వచ్చిన మొదటి సంవత్సరం. దర్యావేషు అనేది పేరు కాదు, బిరుదు. దానియేలు చూస్తూ ఉండగానే ఒక రాజ్యం అంతరించింది, మరో గొప్ప రాజ్యం లేచింది. తన ప్రజల భవిష్యత్తు ఏమిటి? అతనికి అంతా అయోమయంగా ఉంది. అప్పుడతడు దేవుని వాక్యం చదువసాగాడు. యిర్మీయా గ్రంథం చదువుతున్నాడు దానియేలు. యిర్మీయా తన ప్రవచనంలో అన్నాడు, ఇశ్రాయేలు 70 సంవత్సరాలు చెరలో ఉంటారు. క్రీస్తుపూర్వం 537 సంవత్సరం. దానియేలుకు ఇంచుమించు 90 సంవత్సరాల వయస్సు వచ్చింది. క్రీస్తుపూర్వం 606లో ఒక యువకుడుగా చెరలోకి వచ్చాడు. అప్పటికి అతనికి 17 ఏండ్లు. 70 సంవత్సరాల గడువు తీరిపోవచ్చింది. వీరు స్వదేశానికి వెళ్లిపోతారు. దానియేలు తన ప్రజల భవిష్యత్తును గురించి ఎంతో కంగారు పడ్డాడు. 8వ అధ్యాయంలోని చిన్న కొమ్మును చూచి దానియేలు ఎంతో ఆందోళన చెందాడు. చిన్న కొమ్ము అంటే యాంటియోకస్ ఎపిఫనెస్. అతడు సిరియా రాజు, సెల్యూసిడ్ కుటుంబానికి చెందినవాడు. అతడు దానియేలు యొక్క జాతిని, అతని ప్రజలను హింసిస్తాడు. ఈ ప్రవచన భావం తెలియగానే దానియేలు మానసికంగా ఎంతో కుంగిపోయాడు. ప్రియశ్రోతలు, దానియేలు దేవుని వాక్యం చదువుతూ ఉండగా ప్రార్థనకు కావలసిన ప్రేరణ కలిగింది. దేవుని వాక్యం దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది. దేవుని వాక్యం అధ్యయనం చేసి ప్రార్థించే వారికి దేవుని చిత్తం తప్పకుండా బయలుపడుతుంది. ఇంతకు యిర్మీయా గ్రంథంలో దానియేలు చదివిన ప్రవచనాలేవి? ధ్యానించిన సత్యమేది? యిర్మీయా గ్రంథం 25:11 ఈ దేశమంతా పాడుగా నిర్జనముగా ఉంటుంది. ఈ జనులు 70 సంవత్సరాలు బబులోను రాజుకు బానిసలుగా ఉంటారు. యిర్మీయా 29:10 యెహోవా ఈ ఆజ్ఞ ఇస్తున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరాలు గతించిన తరువాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించున్నట్లు నేను మిమ్ములను దర్శిస్తాను. శ్రోతలు వింటున్నారా? దానియేలు యిర్మీయా ప్రవచనాలు చదువుతున్నాడు. 70 సంవత్సరాలను గురించిన ప్రవచనం దానియేలు దృష్టిని ఆకర్షించింది. గబ్రియేలు 70 వారాలు అనగానే
24వ వచనం 70 వారాలు 70 సంవత్సరాలు అని తెలిసిపోయింది. 70 సంవత్సరాలు అంటే 70 వారాలు. ఇశ్రాయేలు శ్రమల కాలమంతా తదుపరి భూమిపై మెస్సియా రాజ్యం స్థాపించబడబోయే వరకు ఈ కాలమే అని గుర్తించాలి. దానియేలు చేసిన ప్రార్థనలో మనకెన్నో అంశాలు బోధపడతాయి. ప్రార్థన చేసేటప్పుడు దానియేలు ఎంత విరిగి నలిగిన హృదయంతో ఉన్నాడో చూచారా? గోనెపట్ట కట్టుకున్నాడు. అది ప్రగాఢమైన పశ్చాత్తాపానికి గుర్తు. ధూళి తలపై పోసుకున్నాడు. మనస్సు నిబ్బరం చేసుకున్నాడు. ప్రార్థన, విజ్ఞాపన, ఉపవాసం ఉండాలా అంటే యేసు ప్రభువు ఉపవాసమున్నాడు. విశ్వాసులు ఉపవాసం ఉండాలి అనేది కృపాదృక్పథంలో ఆజ్ఞ కాదు, ఐచ్ఛికం. ఉపవాసం అనేది స్వచ్ఛందంగా చేసినప్పుడే అది కృప అవుతుంది, లేకపోతే ధర్మశాస్త్రం అవుతుంది. ఆదిమ సంఘంలో విశ్వాసులెందరో ఉపవాసం ఉండేవారు. అది స్వచ్ఛందం. విశ్వాసులు చేయవలసిన దానికంటే ఎక్కువ చేస్తారు, ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ ఇస్తారు. 2 కొరింథీ 11వ అధ్యాయం 27వ వచనంలో భక్త పౌలు అన్నాడు, ప్రయాసముతో, కష్టములతో, తరచుగా జాగరణములతో, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసములతో, చలితో, దిగంబరత్వంతో ఉన్నాను. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. దానియేలు ప్రార్థన జీవితంలో ప్రార్థన ప్రథమ స్థానం ఆక్రమించింది. ఎడతెగని ప్రార్థన. తప్పనిసరిగా చెయ్యాలి అనే బలవంతం, ఒత్తిడి కాదు, అది స్వచ్ఛంద వైఖరి. యాకోబు ప్రార్థన ఒక ఆక్రందన. ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం, దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాని నిన్ను పోనీయను. దానియేలు చేసిన ఈ ప్రార్థన వ్యక్తిగతం. తనను గురించి, తన ప్రజలను గురించి దానియేలు విజ్ఞాపన చేస్తున్నాడు. నేను, మేము అంటూ తనను తన జాతిని కలుపుకొని ప్రార్థన చేస్తున్నాడు దానియేలు. ఈ గ్రంథం 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు నేను అంటూ ప్రగల్భాలు పలికాడు. నేను అన్నప్పుడు ఆ సర్వనామంలో నెబుకద్నెజరు గర్వం ధ్వనించింది. దానియేలు నేను అన్నప్పుడు అతని అణకువ, వినయశీలం వ్యక్తమవుతున్నాయి. దానియేలు దేవుని సన్నిధిలో సాష్టాంగపడ్డాడు. దేవుని గుణాతిశయాలను కొనియాడాడు, కీర్తించాడు. నా దేవా అని దేవుణ్ణి సంబోధించాడు. దేవుడు మాహాత్మ్యము గలవాడు, భీకరుడు, అనగా మహిమకు అర్హుడు, పూజనీయుడు. దేవుణ్ణి మహిమపరచాలి, ఆయనను స్తుతించాలి అని దానియేలుకు తెలుసు. దేవుడు నిబంధన దేవుడు, కృపా కనికరములు గల దేవుడు. తనను ప్రేమించే వారికి కృపచూపే దేవుడు, నీతిమంతుడు, క్షమించే కృపగలవాడు మన దేవుడు. వాగ్దానాలను నెరవేర్చే దేవుడు, విశ్వసనీయుడు, కనికరము చూపే దేవుడు. ఇశ్రాయేలు ఒక జాతిగా నిలిచి ఉందంటే ఆయన కృపే కారణం. శ్రోతలు వింటున్నారా? దేవుని కృపలేనిది మనకు ఉనికి లేదు. ఆయన రక్షణ కృపారక్షణ. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22వ వచనం, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనమింకా నిర్మూలము కాకుండా ఉన్నాము. అవును, నిజమే, ఆయన కృపామయుడు. అయితే మన ప్రతిస్పందన ఎలా ఉంది? మనం ఆయనకు విధేయులమైనప్పుడే ఆయన కృప సార్థకమవుతుంది. దానియేలు తన పాపాలు, తన జాతి చేసిన పాపాలు ఒప్పుకుంటున్నాడు. నా ప్రజలు నీకు తిరుగుబాటు చేశారు దేవా, వారిని క్షమించు అని దేవుణ్ణి అడుగుతున్నాడు. పాపం పలువిధాలు. పాపం అంటే అక్రమం, దౌష్ట్యం, తిరుగుబాటు, అవిధేయత, ప్రవక్తల మాటల పట్ల నిర్లక్ష్యం. అంతా దానియేలు ఒప్పుకుంటున్నాడు. ప్రియ శ్రోతలు, పాపాన్ని ఒప్పుకోకపోతే దేవుడు క్షమించడు. క్షమించబడని పాపాల వల్ల ఆత్మకు ఎంతో కీడు వాటిల్లుతుంది. అపరాధ భావన మనిషిని రోగగ్రస్తుణ్ణి చేసి విడుస్తుంది. దేవా, నేను ఏదో పాపం చేశాను అంటూ ఒక్క మాటతో సరిపుచ్చుతానులే అనుకుంటే
అది కుదరదు. ఒకవేళ నేనేదైనా పాపం చేసి ఉంటే క్షమించు దేవా అంటూ చెప్పి తప్పించుకోవడం అసలే కుదరదు. ఏమేం చేశావో, ఏ పాపం చేశావో, నీ దేవుణ్ణి నీ పాపం ద్వారా ఎంత బాధ పెట్టావో అదంతా ఒప్పుకొని తీరాలి. దేవుడిదే అన్యాయం అన్నట్లు తమను తాము సమర్థించుకునే విశ్వాసులు సైతాను వలలో పడిపోయారని అర్థం. ప్రార్థనలో దేవుని కృపాసనమును సమీపించే విశ్వాసులు దానియేలు వైఖరిని అవలంబించాలి. దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. కుంటి సాకులు చెప్పకుండా తప్పిపోయిన కుమారునిలాగా, తండ్రి, నీ ఎదట పరలోకమంతటికి వ్యతిరేకంగా పాపం చేశాను, కనికరించు అని ప్రార్థించాలి. ప్రియశ్రోతలు, అది మాదీయ ప్రభుత్వం. మాదీయులు యాపెతు సంతానం. దానియేలు బబులోను రాజ్యం, మాదీయ రాజ్యం, పారసీక రాజ్యం, ఈ 3 రాజ్యాలను చూచాడు. దానియేలుకు ఆధ్యాత్మిక గర్వమేమీ లేదు. నిరాడంబరమైన వ్యక్తి. ఈ అధ్యాయంలో 1 నుండి 10వ వచనం వరకు దానియేలు తన దేవుణ్ణి స్తుతిస్తూ దేవునికి గల 7 లక్షణాలను పేర్కొన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు, ఎలాంటివాడు, ఈ సంగతులు చెప్పినప్పుడు అది స్తుతి అవుతుంది. ఆయన గొప్ప దేవుడు, భీకరుడు అనగా పూజార్హుడు, నిబంధన దేవుడు, తనను ప్రేమించే వారికి కనికరము చూపే దేవుడు, తన ఆజ్ఞలను గైకొనే వారిని ప్రేమించే దేవుడు, నీతిమంతుడు, తీర్పరి, కనికరించే దేవుడు. ఇక ఇశ్రాయేలు ఒక జాతిగా చేసిన పాపాలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ దానియేలు ఏకరువు పెట్టాడు. పాపం చేశారు, అక్రమంగా ప్రవర్తించారు, చెడుతనం జరిగించారు, దేవుని ఆజ్ఞలను మీరారు, జవదాటారు. దైవసేవకులు, ప్రవక్తలు చేసిన ప్రబోధాలను పెడచెవిని పెట్టారు. దేవునికి ఎదురు తిరిగారు, తిరుగుబాటు చేశారు, దేవుని స్వరాన్ని నిర్లక్ష్యపెట్టారు, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరారు. దానియేలు యూదావారి కోసం, ఇశ్రాయేలీయులందరి కోసం ప్రార్థించాడు. మిగతా 10 గోత్రాలు యూదా కంటే ముందుగా 133 సంవత్సరాల క్రిందటే అష్షూరు చేత చెరగొనిపోబడ్డారు. ఆయా ప్రాంతాలలో చెదరిపోయిన తన ప్రజలందరి కోసం దానియేలు ప్రార్థించాడు. మనము మనవారి కోసం ప్రార్థించాలి. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. తన పాపాలు, తన జాతి పాపాలు ఒప్పుకుంటున్నాడు. అంటున్నాడు, దేవా, నా ప్రజలైన ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేశారు. మేము పాపము చేశాము గనుక నీ దాసుడైన మోషే ధర్మశాస్త్రమందు శపిస్తాను అని ప్రమాణము చేసినట్లే ఆ శాపమును మాపై కుమ్మరించావు. యెరూషలేములో జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు. ఆయన మా మీదికి, మాకు ఏలికలుగా ఉండే మా న్యాయాధిపతుల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చాడు. మోషే ధర్మశాస్త్రమందు రాసిన కీడంతా మాకు సంభవించినా మేము మా చెడు నడవడి మానలేదు. నీ సత్యముననుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాతో సమాధానపడలేదు. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశాడు. ప్రియశ్రోతలు, ఇది దానియేలు ప్రార్థన. దానియేలు దేవుని మంచితనాన్ని, తన ప్రజల చెడుతనాన్ని ఇంతవరకు చెబుతూ వచ్చాడు. దేవుని నీతిని కొనియాడాడు. తన ప్రజల పాపానికి సిగ్గుపడుతున్నాడు. దేవుని ఆజ్ఞలను మీరినందుకు ఈ జాతి చెల్లాచెదరైపోయింది. ఈ శిక్ష తమకు తగిందే. తమను చెరలోకి పంపింది ఆయనే. ఈ శిక్ష న్యాయసమ్మతమే. దేవుడు న్యాయంగానే తీర్పు తీర్చాడు. తామే అన్యాయస్థులు, అవిధేయులు, అవినీతిపరులు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుని సన్నిధిలో ఎవరు తమ పాపాలను కప్పిపుచ్చుకోజాలరు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. సాకులు చెప్పకూడదు. ప్రభువా, నీకు తెలుసుగదా, నేను బలహీనుణ్ణి. నా పరిస్థితులను బట్టి ఒత్తిడికి లోనై
అలా చేశాను, ఇలా చేశాను అంటూ దేవుని ఎదుట మాట్లాడవద్దు. దేవుని మీద నింద వేయవద్దు. దేవుడు ఎన్నటికీ తప్పు చేయడు. నీదే తప్పు. దేవుడు కఠినుడా? నీ పట్ల దేవుడు అన్యాయం చేశాడా? ప్రియ శ్రోతలారా, గమనించాలి. చేసుకున్న వారికి చేసుకున్నంత. దేవుని సన్నిధిలో పాపాలను ఒప్పుకోవాలి. పాపాలు దాచిపెట్టే విఫల ప్రయత్నం చేయకండి. దేవునికి నీవు తీర్పు తీరుస్తావా? అది గొప్ప అపచారం, పాపం. దేవుడు నిష్పాక్షికంగా తీర్పు తీరుస్తాడు. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు. ప్రార్థనలో దానియేలు వైఖరి చూడండి. అలాంటి వైఖరి మనకుండాలి. దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు, నిన్ను మరువడు. నీ నిజస్థితిని నీవు ఒప్పుకొని ఆయన కనికరాన్ని, కృపను అభ్యర్థించు. ఆయన కరుణా సంపన్నుడు. సాకులు, మిషలు దేవుని ఎదట పనిచేయవని గుర్తించండి. దానియేలు ప్రార్థిస్తూ అంటున్నాడు, ప్రభూ, మా దేవా, నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఈజిప్టులో నుండి రప్పించుట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకున్నావు. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభూ, మా పాపములను బట్టి, మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూ ఉన్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును, నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకుంటున్నాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేసే ప్రార్థనలను, విజ్ఞాపనలను ఆలకించి నీ చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖప్రకాశమును రానియ్యే. నీ గొప్ప కనికరములను బట్టే మేము నిన్ను ప్రార్థిస్తున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిలో నిలువబడి ప్రార్థించటం లేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకించు. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడు. ఇది దానియేలు మనవి, విజ్ఞాపన. ఈజిప్టులో నుండి దేవుడు తన పితరులను ఎలా విడుదల చేసి నడిపించాడు? ఇదంతా దేవుడు తన నీతిని బట్టి చేశాడు గాని మా స్వనీతిని బట్టి కాదు అని దానియేలు ఒప్పుకుంటున్నాడు. నిర్గమకాండం 2వ అధ్యాయం 24-25 వచనాలు. దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయులను చూచాడు, వారి యందు లక్ష్యముంచాడు. వారి మూలుగు దేవునికి వినపడింది. ఆపత్కాలమందు ఆయన నమ్ముకోదగిన సహాయకుడు. దేవుడు వారిని కనికరించాడు. ఇప్పుడు దానియేలు దేవుణ్ణి వేడుకుంటూ అంటున్నాడు, దేవా, నీ నీతిమత్వమును బట్టి తిరిగి నీ ప్రజలను విమోచించు. దేవుడు తన కనికరమును మన పట్ల విస్తరింపజేస్తే ఆయన నీతిమంతుడని మనం ఆయనను స్తుతిస్తాము, మహిమపరుస్తాము. మన పాప రుణాన్ని యేసుక్రీస్తు పూర్తిగా చెల్లించాడు. మన పాపానికి రావలసిన శిక్ష యావత్తు ఆయనే భరించాడు. రోమా 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును, యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చేవాడు అయి ఉండుటకు ఆయన అలా చేశాడు. దానియేలు వేడుకోలు 19వ వచనంలో ఉంది. ప్రభూ, ఆలకించు. ప్రభూ, క్షమించు. ప్రభూ, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించు. నా దేవా, ఈ పట్టణము, ఈ జనము నీ పేరు పెట్టబడినవే. నీ ఘనతను బట్టే నా ప్రార్థన విను. చూచారా శ్రోతలు, దానియేలు ప్రార్థన బలము గలది, మనఃపూర్వకమైనది. దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి, దేవుని వాగ్దానాన్ని బట్టి దానియేలు వేడుకుంటున్నాడు. ఇశ్రాయేలు ఒక జాతిగా ఏ ఒక్క మంచి పని చేసి ఉండలేదు. దేవా, నేనెంత మంచివాణ్ణి,
కాబట్టి నాకు సాయం చెయ్యి అని దానియేలు అడగటం లేదు. దేవా, నీ కృపా కనికరమును బట్టి మమ్ములను కాపాడు అని మాత్రమే వేడుకుంటున్నాడు. శ్రోతలు, ఇశ్రాయేలు అన్నప్పుడు 12 గోత్రాలకు వర్తిస్తుంది. అపొస్తల కార్యములు 13:16 పౌలు మాట్లాడుతూ అన్నాడు, ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడేవారలారా, ఇశ్రాయేలీయులు అనే ఈ ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు. మన పితరులను ఆయన ఆ విధంగా ఏర్పరచుకున్నాడు. ఈజిప్టు దేశమందు వారిని హెచ్చించాడు. తన భుజబలము చేత వారిని అక్కడి నుండి రప్పించాడు. అరణ్యములో వారి చేష్టలను సహించాడు. దేవుడు తన ప్రజలను దీవిస్తాడు గాని వారు విధేయులవ్వాలి. లేకపోతే శాపం తగులుతుంది. దీవెన లేక శాపం వారి విధేయత మీదనే ఆధారపడి ఉంది. విధేయులకు ఆశీర్వాదం, తిరుగుబాటుదారులపై శాపం. దేవుడు అబద్ధమాడనేరడు. అందుచేత ఆయన చెప్పినట్లే విధేయులను సన్మానిస్తాడు, అవిధేయులను శిక్షిస్తాడు. ఆయన నియమం తప్పక నెరవేరుతుంది. దేవుని ప్రజలు పాపము చేసినా దానిని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడు. పశ్చాత్తాపము చెంది అక్రమము నుండి తొలగాలి, సత్యాన్ని గ్రహించాలి, సత్యానికి విధేయులవ్వాలి. యోహాను సువార్త 8:32-36 వరకు, సత్యమును మీరు గ్రహిస్తారు, సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేస్తుంది. పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు. కుమారుడు మిమ్ములను స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. రోమాపత్రిక 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడను. నమ్మే ప్రతివానికి, యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా అది రక్షణ కలిగించే దేవుని శక్తి. ఇశ్రాయేలీయులు చెరలో ఉన్నారు, అయినా వారు దేవుని ప్రజలే. దేవుడు వారిని విడువలేదు, ఎడబాయలేదు. దేవుడు వారితో చేసుకున్న నిబంధన ఎన్నటికీ వీగిపోదు. వారు పశ్చాత్తప్తులవుతారు, తిరిగి దేవునికి సంపూర్ణంగా విధేయులవుతారు. రోమాపత్రిక 11:25-29 వరకు, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమయ్యే వరకు ఇశ్రాయేలుకు కఠిన మనస్సు కొంతమట్టుకు కలిగింది. వారు ప్రవేశించున్నప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగిస్తాడు. నేను వారి పాపమును పరిహరించినప్పుడు నా వలన వారికి కలిగే నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడతారు. సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. దేవుడు తన కృపావరముల విషయములోనూ పిలుపు విషయములోనూ పశ్చాత్తాపపడడు. శ్రోతలు వింటున్నారా? దానియేలు తన ప్రార్థనలో దేవుణ్ణి వేడుకున్న అంశాలు జాతిపరంగా ఎంతో ప్రాముఖ్యమైనవి. దేవా, నీ కోపాన్ని, ఉగ్రతను యెరూషలేము నుండి, సీయోను నుండి ఉపసంహరించుకో. యెహోవా, నా ప్రార్థన ఆలకించు, నా విజ్ఞాపన విను. నీ పరిశుద్ధ స్థలముపై నీ ముఖకాంతి ప్రసరింపచెయ్యి. చెవియొగ్గి నా మొర ఆలకించు. దేవా, నీ కన్నులు తెరువు. నాశనమైన నీ పట్టణ శిథిలాలను చూడు. మా పాపాలు క్షమించు. ఆలస్యము చేయక చెవియొగ్గు, చిత్తగించు. మా శ్రోతలు గమనించాలి, ఈ భూమిపై దేవుడు తన రాజధానిగా ఏర్పరచుకుని తన పేరు పెట్టిన స్థలం యెరూషలేము. యెహెజ్కేలు 48 ఈ యెరూషలేము వర్ణనే. జకర్యా 14 వర్ణన అంతా ఈ అందాల నగరమైన పవిత్ర యెరూషలేమును గురించే. కీర్తనలు 2:6 నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనునిగా చేశాను అన్నాడు దేవుడు. అన్యుల మధ్య ఈ నగరం నిందాస్పదమైంది. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? దానియేలు దేవుని వాక్యం జీవితకాలమంతా ధ్యానించిన బైబిలు విద్యార్థి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించేవారికి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. వాక్య పఠన ద్వారా మనం దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతాము.
ప్రవక్త అయిన యిర్మీయా గ్రంథం చదువుతూ ఉండగా ప్రార్థన చెయ్యాలనే ప్రేరణ దానియేలుకు కలిగింది. అప్పుడు దేవుడు దానియేలుకు ప్రవచన ప్రత్యక్షం అనుగ్రహించాడు. యిర్మీయా గ్రంథంలో 70 సంవత్సరాల మర్మం దానియేలు దృష్టిని ఆకర్షించింది. చిన్నప్పటి నుండి దానియేలు లేఖనాలను పరిశోధించేవాడు. విశేషించి యిర్మీయా ప్రవచనాలంటే దానియేలుకు విశేషాసక్తి. యిర్మీయా గ్రంథంలోని మర్మం 70 వారాలను గురించినది. దీని వివరణ మనం రాబోయే పాఠాలలో నేర్చుకుంటాము. దర్శనాలు చూడగానే దానియేలు శారీరకంగా అట్టిట్టయిపోయాడు. 8వ అధ్యాయం 18వ వచనంలో అతనికి గాఢ నిద్ర పట్టింది. 10వ అధ్యాయం 9వ వచనంలో కూడా గాఢ నిద్ర పొందాడు. ఆదాము గాఢ నిద్ర నుండి లేచి హవ్వను చూచాడు. అబ్రాహాముకు గాఢ నిద్ర పట్టినప్పుడే దేవుడు దర్శనమిచ్చాడు. సౌలు అతని సైన్యము గాఢ నిద్రలో ఉండగా దావీదు చేతికి సౌలు చిక్కాడు. యెషయా 29వ అధ్యాయం 10వ వచనం, యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కృమ్మరించాడు. అపొస్తల కార్యములు 20వ అధ్యాయం 9వ వచనం, ఐతుకు అనే యువకుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగిస్తూ ఉండగా నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రిందపడి చనిపోయిన వాడై ఎత్తబడగా పౌలు అతణ్ణి బ్రతికించాడు. యోబు స్నేహితుడైన ఎలీఫజుకు వచ్చిన దర్శనం గాఢ నిద్ర మనుష్యులకు వచ్చే సమయంలో రాత్రి కలల వలన పుట్టే తలంపులలో అది కలిగింది. సోదరీ సోదరులారా, ప్రవక్తలు ఎందుకు సాంకేతిక భాషలో మాట్లాడారు? రహస్య భాష మాట్లాడాల్సిన అవసరమేమొచ్చింది? ఏలియా, యెహెజ్కేలు, బాప్తిస్మకుడైన యోహాను మొదలైన వారి వ్యక్తిత్వాలు మనకు విలక్షణంగా కనిపిస్తాయి. ఈ ప్రవక్తలు దేవుడేమి చెబితే అదే చెప్పారు. ప్రవక్తలు దేవుని సాధనాలు, దేవుని నోటి బోరలు. వారి మాటలు, చర్యలు దేవుడు వారి చేత చెప్పించినవి, చేయించినవి. వీరి మాటలు కఠినం, వీరి చర్యలు మార్మికం. ప్రవక్త మాటలే కాదు, అతని జీవితమే ఒక సందేశం. ప్రవక్త వ్యక్తిగత జీవితం ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం, ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలు, సీయోను కొండ మీద నివసించే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము. మీకు జ్ఞాపకముందా? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనంలో ప్రవక్త తన కుమారునికి షెయార్యాషూబు అనే సాంకేతిక నామకరణం చేశాడు. అలాగే దేవుడు హోషేయకు ఆజ్ఞాపించి ఒక విశ్వాసఘాతకి అయిన కొలటను పెళ్లాడమన్నాడు. ఇది సాంకేతిక చర్య. ఇశ్రాయేలు విశ్వాసహీనురాలైన భార్యకు పోల్చబడింది. హోషేయ భార్యను, అతని పిల్లలను చూస్తే చాలు ప్రజలకు దేవుని సందేశమేదో తెలిసిపోయింది. యెహెజ్కేలు భార్య చక్కనిది, ఆమె యెరూషలేము నగరానికి పోల్చబడింది. యెరూషలేము నాశనమైంది, ఏడవవద్దు. అలాగే నీ అందమైన భార్య చనిపోతుంది, నీవు ఏడవకూడదు అంటూ దేవుడు ప్రవక్త ద్వారా సాంకేతిక భాషలో మాట్లాడాడు. నడివీధిలో యిర్మీయా కూజాను బద్దలు కొట్టి ఇలాగే యెరూషలేము చిన్నాభిన్నమైపోతుంది అనే సంకేతాన్ని క్రియారూపకంగా చూపాడు. కలలు, దర్శనాలు కలిగినప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా వాటి అర్థం కూడా చెప్పాడు. ప్రవచనాలను గురించిన ఊహపోహలు బోధించకూడదు. ప్రకటన గ్రంథమందలి మృగాలు, జీవులు, పాత్రలు, బూరలు ఇవన్నీ సంకేతాలు. అలాగే దానియేలు గ్రంథంలోని జంతువులు, కొమ్ములు, వీటికి అనేక రకాల వివరణలు ప్రచారంలో ఉన్నాయి. అయితే అసలైన సందేశాన్ని వివరణల్లో, సవరణల్లో పోగొట్టుకోకూడదు. యేసు ప్రభువుదే అంతిమ విజయం. చీకటి శక్తులన్నీ గతిస్తాయి. యేసుక్రీస్తు వచ్చి రాజ్యం స్థాపిస్తాడు. ఇది ముఖ్య సందేశం. గొప్ప యుద్ధం జరుగుతుంది. శ్రమలు, హింసలు వస్తాయి.
అయినా దేవుని ప్రజలదే విజయం. యేసుక్రీస్తుతో కలిసి ఆయన ప్రజలు రాజ్యమేలుతారు. యెహెజ్కేలు గ్రంథంలో సంకేతాలు మరీ విచిత్రమైనవి. పక్షులు, జంతువులు, చెట్లు. ముఖ్య సందేశమేదో ప్రవక్తలు స్పష్టం చేశారు. ఈ ప్రవచనాలలో దేవుని జ్ఞానం మనం చూడగలం. ప్రవచనాలు కొన్ని అప్పుడే నెరవేరినా కొన్ని మాత్రం నిత్య భవిష్యత్తు వైపు చూపుతాయి. కాలం నుండి నిత్యత్వం వరకు ప్రవచన సరళ రేఖ గీయబడి ఉంది. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందినవే. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి, మన సంతతి వారివి అవుతాయి. సరే, ఈ పాఠం ముగింపులో దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం మరోసారి మా శ్రోతల దృష్టికి తేగోరుతాము. దానియేలు ప్రార్థిస్తున్నాడు, ప్రభూ, ఆలకించు, క్షమించు, ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించు. ఈ పట్టణానికి, ఈ జనానికి నీ పేరే పెట్టబడింది గదా. నీ ఘనతను బట్టి నా ప్రార్థన విను. శ్రోతలు, దానియేలు దేవుని కనికరాన్ని కోరుతున్నాడు. తన ప్రజలలో ఏ మంచితనమూ లేదు, నిజం. దేవుని కనికరమే మనకు చాలు. మన పాపాలను బట్టి దేవుడు మనల్ని నిరాకరిస్తే మన గతేం కాను. మనల్ని క్షమించి దేవుడు సహాయం చేస్తున్నాడంటే దేవునికి స్తుతి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.